హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జయాస్ హ్యాపీ వ్లాగ్స్. ఆల్రెడీ మనకి తమ్లైన్లో చూసారు కదండి, హెయిర్ గ్రోత్ జెల్ని ఎలా చేయాలో చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి చాలా బాగా హెల్త్ పరంగా కానీ లేదా హెయిర్ కేర్కి పరంగా కానీ చాలా యూస్ఫుల్ అండి. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. వీటితో మనం జెల్ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను 3 స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. దానికి 1:4 రేషియోలో వాటర్కి బదులుగా నేను ఇక్కడ సేమ్ అదే కప్పుతో 1:4 రేషియోలో గంజి తీసుకున్నానండి. అంటే అన్నం వార్చిన వాటర్ ఉంటుంది కదండి, గంజి అనేది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను మామూలుగా కూడా ట్రై చేశానండి. షాంపూ అనేది డైల్యూట్ చేస్తాం కదా వాటర్లో, ఆ వాటర్కి బదులుగా నేను గంజిని వాడి యూజ్ చేశానండి. హెయిర్ అనేది చాలా సిల్కీగా స్మూతీగా వచ్చింది. అందుకని ఇక్కడ నేను వాటర్కి రీప్లేస్గా నేను గంజిని తీసుకుంటున్నాను. సో ముందుగా గిన్నెలో గంజి వాటర్ పోస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని గంజిని కొంచెం వేడి చేసుకుంటున్నాను. సో గంజి అనేది చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సమ్మర్లో గంజి వాటర్ కూడా చాలామంది తాగుతారండి. దానివల్ల కూడా మనకి బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా చాలా కూల్గా ఉంటుంది. అదేవిధంగా ఎన్నో మంచి పోషక విలువలు అనేవి మనకి ఈ గంజిలో ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాయిల్ అవుతుంది గంజి అనేది. ఇలా బాయిల్ అవుతుండగా ఆల్రెడీ మనం సపరేట్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదండి, దాన్ని నేను ఇప్పుడు ఈ గంజి వాటర్లో మిక్స్ చేస్తున్నాను. కొంచెం గోరెచ్చగా అయినవి గంజి వాటర్. ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ని నేను మిక్సర్లో కలిపి మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఈజీగా అయితే త్వరగా అయిపోదండి, మనకు ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. సో త్వరగా అనేది జెల్ అనేది ప్రిపేర్ అవ్వదు. సో దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ రెండు కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అదర్వైజ్ ఆహారంగా తీసుకున్నా సరే, లేదంటే ఇలా హెయిర్ ప్యాక్గా వేసుకున్నా సరే మనకి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న వీడియోల్లో ఈ 2 ఇంగ్రీడియంట్స్తో కూడా జెల్ని ప్రిపేర్ చేసి చూద్దామని నేను ట్రై చేశానండి. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఉడకడానికి, దాంట్లోంచి గ్లూ లాంటి జెల్ లాంటిది రావడానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి మన దగ్గర ఉండే ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఆవిరవుతూ ఉందో. సో ఇలాగే మనం మిక్స్ చేస్తూ ఉండాలి. రీసెంట్గా నేను చూసిన ఏ వీడియోస్లో అయినా ఈ రెండింటిని వాటర్ని ఫ్లాక్స్ సీడ్స్ని మిక్స్ చేసి జెల్ ప్రిపేర్ చేశారు. నేను కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తూ వాటర్కి బదులుగా నేను గంజిని ఇక్కడ ఇన్స్టెడ్గా యూస్ చేశాను. అలాగే దీంట్లో నేను ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేశానండి. అవి ఏంటంటే ఉసిరి పొడి. మనందరికీ తెలిసిందే, తరతరాలుగా మన భారతదేశంలో ఉసిరి యొక్క ప్రాధాన్యత అనేది ఎప్పటికీ తగ్గిపోదు. అది ఆయుర్వేద పరంగా అయినా ఆరోగ్య పరంగా అయినా ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. అందుకని నేను ఈ హెయిర్ జెల్లో ఉసిరిక పొడిని కూడా కలిపానండి. ఉసిరిక పొడి మూలన హెయిర్ రూట్స్ నుంచి స్ట్రాంగ్ అవుతుంది. చూసారు కదా, 1 స్పూన్ ఆఫ్ ఉసిరిక పొడిని కూడా ఈ మిశ్రమంలో కలిపి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో హెయిర్ రూట్ నుంచి స్ట్రాంగ్ అవుతేనే మనకి హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉంటుంది. అలాగే డాండ్రఫ్కి సంబంధించి ఇచ్చినెస్ వచ్చినా సరే ఈ ఉసిరిక పొడి అనేది స్కాల్ఫ్ని ఇచ్చినెస్ నుంచి కొంచెం దూరం చేస్తుంది. ప్రివెంట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఉసిరిక పొడి అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఈ రకంగా జెల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేయాలన్నమాట. ఆ పొడి అనేది ఉండలు లేకుండా మొత్తం డైల్యూట్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో బిఫోర్ యూజ్ ఆఫ్టర్ యూజ్ అని చెప్పి ఈ జెల్ని యూజ్ చేయకముందు హెయిర్ ఎలా ఉంది, యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఎలా ఉన్నది కూడా మీకు లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఇది రియలే, ఫేక్ అయితే కాదు. నేను ట్రై చేశాను. మీరు కూడా ఈ వీడియో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఈ జెల్ని నాకు కామెంట్స్ రూపంలో మీ యొక్క రిజల్ట్ని తెలియచేయగలను కోరుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఉసిరిక పొడితో కలిపి వేసాను బాగా. ఇంకొక ఇంగ్రీడియంట్ చెప్పాను కదండి, 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నానని. పచ్చకర్పూరం
పచ్చకర్పూరం కూడా మనకి హోమియో పరంగా అందరి ఇంట్లో యూస్ చేస్తారు, వంటల్లో యూస్ చేస్తారు. కానీ ఇక్కడ నేను ఈ జెల్లో యూస్ చేస్తున్నాను మంచి సుగంధంగా రావడానికి. అలాగే చెమట పట్టినప్పుడు హెయిర్ అనేది కొంచెం బ్యాడ్ స్మెల్లా వస్తుంది కదా, ఆ స్మెల్ పోగొట్టడానికి కూడా మనం ఈ పచ్చకర్పూరాన్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదొక మరొక మంచి చిట్కా మీకు యూజ్ అవుతుంది. సో పచ్చకర్పూరం అనేది స్మెల్ అనే కాకుండా మనకి స్కాల్ఫ్కి చెమట పట్టకుండా ఉండడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని కూడా నేను మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది కరగడానికి 2-3 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్తో నేను జెల్ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఇది గంజి, అన్నం వార్చిన వాటర్, అలాగే ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత వచ్చి ఉసిరిక పొడి, అండ్ ఫైనల్లీ పచ్చకర్పూరం. అలాగే మీ దగ్గర ఆలం అంటే పట్టిక ఉన్నా సరే ఫ్రెండ్స్, అది కూడా బాగా హెల్ప్ అవుతుంది. పట్టిక కూడా మనం యూజ్ చేయొచ్చు. డాండ్రఫ్ రాకుండా అలాగే ఉన్న డాండ్రఫ్ని మినిమైజ్ చేయడానికి కూడా పట్టిక కానీ పచ్చకర్పూరం కానీ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. మీకు ఇంట్లో ఆలం పచ్చకర్పూరం లేకపోయినా పట్టిక, నార్మల్ పట్టిక ఉన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి మనకి మంచి జెల్ ఫామ్, థిక్ ఫామ్లా రావాలి ఫ్రెండ్స్. థిక్గా వస్తేనే అది జెల్లా కంప్లీట్ అయినట్టు, అంతేగాని వాటరిష్గా ఉంటే కనుక అది కంప్లీట్ అవనట్టే ఫ్రెండ్స్. చూసారు కదా, చూపిస్తున్నట్టుగా ఇలా జెల్లీ ఫామ్లో మనకి రావాలి. ఫైనల్గా నా జెల్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం, దీన్ని చల్లార్చిన తర్వాత వడగడితే ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్ ఆయిల్ జెల్ కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చల్లారిన తర్వాత జెల్ ఎంత థిక్గా అయిపోయిందో. సో దీన్ని డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మన హెయిర్కి ఆ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి అలాగే ఉండిపోతాయి. కాబట్టి మనం దీన్ని ఒక క్లాత్లో పెట్టి వడగట్టుకుందాం. సో ఒక బౌల్ పెట్టేసి దాంట్లో కాటన్ క్లాత్ ఒకటి పెట్టి మనం ఈ జెల్ని అందులో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. మీకు స్ట్రెయిన్ చేసినప్పుడే తెలిసిపోతుంది ఫ్రెండ్స్, జెల్ అనేది ఎంత థిక్ కన్సిస్టెన్సీలో వచ్చిందో తెలిసిపోతుంది. సో అక్కడే మనం హాఫ్ ఆఫ్ ది సక్సెస్ అయిపోయినట్టే. మీకు జెల్ అనేది బాగా ప్రిపేర్ అయిన దానికి మెయిన్ గుర్తు ఇదే అనమాట. చాలా థిక్గా రావాలి. సో నేను హాఫ్ ఆఫ్ ది వేసుకొని నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, సో పల్ప్ మొత్తం దిగిపోతుంది, జెల్ మొత్తం కూడా దిగిపోతుంది. ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్ ఒక్కటే దాంట్లో ఉంటాయి. సో ఈ విధంగా మొత్తాన్ని కూడా నేను వడగట్టేసుకుంటున్నాను, స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీంట్లో మనం ఉసిరిక అలాగే పట్టిక వేసాము, పచ్చకర్పూరం వేసాము. కాబట్టి మీకు జెల్ అనేది వైట్ లిక్విడ్ రూపంలో రాకుండా గ్రీన్ కలర్గా వస్తుంది. సో మిగతా మిశ్రమాన్ని కూడా నేను ఇలాగే వేసుకొని స్ట్రెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు దాదాపు 15 డేస్కి సరిపడే జెల్ వచ్చింది 3 స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ని యూస్ చేసి. సో ఇది మీరు 1 టైం కనుక చేసుకుంటే 2 టైమ్స్ అప్లై చేసుకోవడానికి ఈ జెల్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంకొక చిట్కా ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకొని కూడా మనం మిక్స్ చేసుకొని హెయిర్కి జెల్ అప్లై చేసుకుంటే స్మూతీ అండ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అలాగే మనకి హెయిర్ కూడా చాలా షైనీగా కనిపించడానికి ఈ విటమిన్ ఈ ఆయిల్ అనేది హెల్ప్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత థిక్గా వచ్చిందో జెల్ అనేది. చూసారు కదా, చాలా థిక్గా ఉంది. సో ఇప్పుడు నేను ఇది అప్లై చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఎంత థిక్గా ఉంది, ఎలా ఏంటి అనేది. జెల్ ఫామ్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, నాకు 1 కప్ ఆఫ్ వచ్చి అలాగే ఇంకొంచెం ఎక్స్ట్రా జెల్ కూడా వచ్చింది. ఇది 2 టైమ్స్ అప్లై చేయడానికి సరిపోతుంది ఫ్రెండ్స్. మీడియం సైజ్ హెయిర్ ఉన్న వాళ్ళకి 2 టైమ్స్కి సరిపోతుంది. సో ఇప్పుడు నేను హెయిర్ మీద, నార్మల్ హెయిర్ మీద అప్లై చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి హెయిర్ బిఫోర్ యూజ్ ఆఫ్ హెయిర్ జెల్ ఎలా ఉందో చూడండి. అంత షైనీ లేదు. ఆల్రెడీ ఇది హెడ్ బాత్ చేసిన హెయిరేనండి, కానీ అంత షైనీగా కానీ సిల్కీగా కానీ సాఫ్ట్గా కానీ లేదు. ఇప్పుడు నేను ఈ హెయిర్ మీద, స్కాల్ఫ్ మీద పెడుతున్నాను. సో మనం ఏదైనా ట్రై చేసినప్పుడు ముందు స్కాల్ఫ్కి పెట్టి బాగా మసాజ్ చేయాలి. అప్పుడే హెయిర్ రూట్స్ నుంచి హెయిర్ రూట్స్ లోపలికి వెళ్ళి మనకి జెల్ అనేది పనిచేయడం జరుగుతుంది.
సో ఓవరాల్గా అంతా కూడా నేను హెయిర్కి అప్లై చేస్తున్నానండి, స్కాల్ప్ మొత్తం. అలాగే మనకి హెయిర్ స్కాల్ప్ ఒక్కదానికే కాకుండా ఎడ్జెస్ మనకి స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదండి, అక్కడ కూడా దీన్ని అప్లై చేయాలి. హెయిర్ మొత్తం అప్లై చేయాలి. అప్పుడే హెయిర్ రూట్ నుంచి స్ప్లిట్ ఎండ్స్ దాకా కూడా, హెయిర్ ఎండ్స్ దాకా కూడా ఇది గ్రో అవ్వడానికి, స్ప్లిట్ ఎండ్స్ని కూడా నివారించడానికి కూడా ఈ జెల్ అనేది హెల్ప్ అవుతుంది మనకి. చూసారు కదా, మొత్తాన్ని నేను చేశాను. ఆఫ్టర్ 30 మినిట్స్ ఆఫ్టర్ హెడ్ బాత్ చేశారండి. చూడండి ఎంత సిల్కీగా ఉందో హెయిర్. నాకు డాండ్రఫ్ కూడా ఎక్కడా కనిపించలేదండి ఫస్ట్ టైంకే. అలాగే హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంది, చూసారా. సో నాకైతే రిజల్ట్ చాలా బాగా నచ్చిందండి. చాలా సిల్కీగా ఉంది హెయిర్, పట్టుకొని చూస్తుంటే షైనీగా కూడా ఉంది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.